హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ రోషన్ లోబ్స్ అండ్ మామ్ రెసిపీస్. ఈరోజు రొయ్యల కూర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. రొయ్యలు 100 రూపాయలు తెచ్చుకుంటే ఇవే వచ్చాయండి. వీటిని శుభ్రంగా పైన ఉన్న నరాలు తీసివేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉప్పు వేసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. తర్వాత ఉల్లిపాయలు తీసుకోవాలండి. కొంచెం రొయ్యలు తక్కువనే కాబట్టి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ తీసుకుంటే కొంచెం కూర సరిపోతుందండి అందరికీ. కొంచెం నూనె తీసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలండి. అందులోనే టమాటోలు కూడా ఒక 2-3 టమాటోస్ తీసుకుంటే కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుందండి. టమాటోలు కూడా వేసుకొని అందులో ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి బాగా మగ్గించుకోవాలండి. చూసారు కదా, కొంచెం మగ్గిన తర్వాత అందులో రొయ్యలు కూడా శుభ్రంగా కడిగి పెట్టిన రొయ్యలు కూడా వేసుకోవాలండి. టమాటాలు, ఉల్లిపాయలు కొంచెం మగ్గాలండి. ఆయిల్ పైకి తేలుతుంది. ఆ టైంలో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుని రొయ్యలు కూడా వేసుకోవాలండి. రొయ్యలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. రొయ్యలకి అంతా పట్టేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించాలండి. రొయ్యల్లో ఉన్న వాటర్ వచ్చి ఇంకొంచెం మగ్గుతుందండి. గ్రేవీ అంతా కూడా థిక్గా అవుతుంది. మూత పెట్టి ఈ విధంగా మగ్గించుకుంటే రొయ్యలు కూడా సాఫ్ట్గా కుక్ అవుతాయి. కూర కూడా రుచి బాగుంటుందండి. చూసాక వీడియోలో చూపిస్తున్న విధంగా మగ్గిన తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. నాన్ వెజ్ కదా, బాగుంటుంది. కారము వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కొంచెం మగ్గించుకోవాలండి. తర్వాత మరలా మూత తీసి కొంచెం మగ్గాక జీలకర్ర, ధనియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూసారు కదా ఎంత బాగా కలుపుతుందో. జీలకర్ర, ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని కొంచెం నూనె పైకి తేలే వరకు బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. బాగా మగ్గిన తర్వాత అందులో కొంచెం వాటర్ పోసుకోవాలండి. రొయ్యలు ఉడకడానికి మరీ ఎక్కువ నీళ్ళు పోయొద్దండి. కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టి మెల్లిగా ఉడికించుకుంటూ ఉండాలండి. ఉడికించుకుంటూ ఉంటే రొయ్యలు చక్కగా సాఫ్ట్గా ఉడికిపోతాయండి. చూసారా, నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలండి. రొయ్యలు ఉడికే వరకు కూడా చివరిగా ఒక 5 నిమిషాలు దించడానికి ఒక 5 నిమిషాల ముందు ఏదైనా గరం మసాలా ఏదన్నా ఉంటే ఆ మసాలా జల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలు కూర రెడీ అండి. ఇలాగ రొయ్యలు తక్కువ ఉన్నప్పుడు ఫ్యామిలీ అందరికీ సరిపోవాలంటే ఈ విధంగా ఉల్లిపాయలు, టమాటాలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే అందరికీ సరిపోతుందండి. దీనికి ఏమైనా రసం కానీ, చారు కానీ ఏమన్నా కాంబినేషన్గా పెట్టుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి కూర కూడా. ఒకసారి ట్రై చేయండి. మరి ఎక్కువ ఆయిల్ వేసుకొని ఎక్కువ మసాలాలు వేసుకొని కాకుండా సింపుల్గా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందండి. మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కమెంట్స్ చేయండి. మీ కమెంట్స్ అన్నీ కూడా నేను చూసి మీకు ఎటువంటి వీడియోస్ కావాలో వాటిని చేయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.